మా తోటి కంటోన్మెంట్ కార్యకర్తలందరికీ, మాతో ఉన్న లీడర్లకు, టిఎన్ శ్రీనివాస్ గారికి, గజ్జల్ నగేష్ గారికి, క్రిషాంక్ గారికి, నరసింహ ముదిరాజ్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. మీకు అందరికీ తెలిసిన విషయమే, మనం ఇక్కడ విచ్చేసిన సందర్భం 2 years అవ్వడానికి వచ్చినా కానీ ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయట్లేదని మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఇలా కాలం గడుపుతూ ఉండడమే కాకుండా 420 ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు దాంట్లో నుండి ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇలాంటి ఎన్నో హామీలు చేస్తా అని ప్రజలకి మభ్యపెట్టించి వాళ్ళు గెలవగలిగారే కానీ మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏవేవైతే హామీలు, ఏవేవైతే పథకాలు మాకు ఇచ్చారో అవి ఏవి కూడా మేము ఎలక్షన్స్ ముందు మా మేనిఫెస్టోలో లేనివి. అందరూ కూడా మా కేసీఆర్ గారు మా తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ గారు తెలంగాణ తేవాలనేసి ముందుకొచ్చి కేసీఆర్ గారిని గెలిపించారు. దాని తర్వాత మా కేసీఆర్ గారు ప్రతి ఒక్క కుల మతం ఏ భేదాలు లేకుండా అందరికీ కూడా ఒక ఉపాధి కల్పించేలాగా అందరికీ ఈ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి రావాలని ముందుకొచ్చి అందరి కోసం ఒక ఉపాధి కలిగించాలనేసి ఈ పథకాలని తీసుకొచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలలో నుండి, వాళ్ళు చెప్పిన పథకాల నుండి ఇవ్వడమే కాకుండా హైడ్రా అని చెప్పి ఉన్న పేద ప్రజలకి వాళ్ళ ఇంటి నుండి బయటికి తెచ్చి రోడ్ల మీద పాడేస్తున్నారు. వాళ్ళు చేసే ఈ అరాచకాల గురించి మా కార్యకర్తలు కానీ, మా సోషల్ వారియర్స్ కానీ, మా లీడర్లు కానీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెడుతున్నారు. కంటోన్మెంట్కి వస్తే, కంటోన్మెంట్లో దివంగత ఎమ్మెల్యే గారు సాయన్న గారు కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. ప్రతి ఒక్క పథకం కంటోన్మెంట్ ప్రజలందరికీ కూడా వచ్చేలా చూశారు. కంటోన్మెంట్లో జరిగిన ఎలక్షన్స్లో జరిగిన తప్పుడు ప్రచారాలు కానీ, అప్పుడు చేసిన ప్రామిస్లు కానీ ఇప్పటి వరకు వాళ్ళు నెరవేర్చలేదు. 2 years అయినా కానీ కాంగ్రెస్ ముందుకు వచ్చి ప్రజలు ఎంతో ఆశగా వాళ్ళు మాకు ఏదన్నా చేస్తారు అనేసి ముందుకు వచ్చి వాళ్ళని గెలిపిస్తే ఇప్పటి వరకు 2 years అవుతున్నా కానీ వాళ్ళు ఒక్క పథకమే కానీ, ఉన్న పెన్షన్సే కానీ ఏది కూడా అమలు చేయట్లేదు. అంతేకాకుండా మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడు జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో గోపీనాథ్ గారు ఎంతో డెవలప్మెంట్స్ చేశారు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్సే కాకుండా అన్ని పథకాలు కూడా మన జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ అందేలాగా చూసి సొంతగా కూడా ఎంతో సర్వీస్ చేసిన వారు మన గోపీనాథ్ గారు. ఇప్పుడు సునీత గోపీనాథ్ గారు ముందుకొచ్చి జూబ్లీ హిల్స్ నుండి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న కొద్దీ ఎంతోమంది, అంటే ప్రతి ఒక్క ఏరియా నుండి, ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుండి అందరూ వచ్చి ఇక్కడ గోపీనాథ్ గారు ప్లేస్లో సునీత గోపీనాథ్ గారు గెలవాలని ఎంతో తండోపతండాలుగా ప్రయత్నిస్తున్నారు. అందరూ ప్రజలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ, ఇక్కడున్న కార్పొరేటర్లు కానీ ప్రతి
వాళ్ళు చేయగలిగిన సాయం చేసి మన జూబ్లీ హిల్స్ని మన కంటోన్మెంట్ లాగా వాళ్ళు మభ్యపెట్టి ఓడించకుండా మనం గెలిపించేలా చూసుకోవాలని అందరూ కూడా ముందరకు వచ్చి గెలిపించడానికి ట్రై చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ మేము చెప్పేది ఒకటే, మీరందరూ కూడా మాతో పాటు కలిసి మీరు ఆల్రెడీ మేము ఇప్పుడు పాదయాత్రలకు వెళ్తున్నా కానీ మేము చూస్తున్నది ఇదే, అందరికీ కాంగ్రెస్ మీద వ్యతిరేకం ఆల్రెడీ కనిపిస్తుంది. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్తో మనకు అది ముందరకు వస్తుంది, మనకు ఆ రిజల్ట్ ముందరకు వస్తుంది అని నేను తెలియజేస్తున్నాను. యా ఖచ్చితంగా కంటోన్మెంట్ వాళ్ళు ఇవాళ కేటీఆర్ గారు చెప్పినట్టు కంటోన్మెంట్ నాయకులందరూ కూడా ప్రచారం చేస్తారు. ప్రధానంగా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అయినట్టు ఉదాహరణకు జూబ్లీ హిల్స్లో కబ్రిస్తాన్ కన్ఫ్యూజన్ ఉండే, అల్కాపురీలనా ఎర్రగడ్డలనా అని ముస్లిం సోదరులు